నువ్వు ప్రజల కోసం చావాలని, నువ్వు గాయపరచబడాలని, రాయబడి ఉన్నట్లుగా నువ్వు చావాలి, నువ్వు మరణానికి సిద్ధపడు అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. మరి ఏలి ఏంటండి? ప్రవక్తల్లో అగ్రగణ్యుడైనటువంటి ఏలి అంటున్నాడు. ఎస్, అనేక మంది ప్రవక్తలు నీ గురించి రాశారు. మరియ గర్భం నుంచి ఈ లోకానికి వచ్చి నువ్వు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి 3.5 సంవత్సరాలు సువార్త చేసి ఆ తదుపరి నువ్వు చనిపోవటం అగత్యమని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మేమే చెప్పాం దానికి. కనుక మేము చెప్పినట్లుగా నువ్వు చనిపోబోతున్నావు కనుక నువ్వు సిద్ధపడాలని చెప్పి వార్త మాట్లాడుతున్నాను. బిడ్డారా, రేపు రెండవ రాకడలో మనతో కూడా మాట్లాడడానికి అవకాశం లేకపోలేదు. దేవుని బిడ్డ, వాళ్ళు మనతో కూడా మాట్లాడతారు. రెండవ రాకడకు ముందుగా ప్రభు మరొకసారి ఆనాడు మొదటి రాకడలో జరిగిన సంఘటన మనకు గుర్తు చేస్తున్నాడు. ఈనాడు మనం టీవీలు చూస్తున్నాం కదా, టీవీలో జరగబోతున్నటువంటి విషయాలు మనకు ఎలాగైతే తెలియజేస్తున్నారు, ఆ రోజు కూడా అంచె దినాల్లో జరగబోతున్నటువంటి విషయాలు ఏమైతున్నావో అవన్నీ వాళ్ళిద్దరు వచ్చి మనతో కూడా మాట్లాడతారు. ఇది యథార్థం. ఈనాడు మోషే, ఏలియాలు ఎలా అయితే ప్రభుతో మాట్లాడుతున్నారో ఒక దినాన వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు. ఆయన మరణానికి సిద్ధపడ్డాడు, మరణించి ప్రజలను రక్షించడానికి సిద్ధపడ్డాడు. ఆయన విలువైన రక్తాన్ని చిందించి అనేక మందిని దైవరాజ్యం వైపు నడిపించడానికి సిద్ధపడ్డాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఆయన చెప్పినట్లుగా వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళ మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? వాళ్ళు వచ్చి చెప్తే వారి మాటలు అంగీకరించి నిత్యత్వంలో చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అంటే, వీలున్న ప్రతివాడు వినగలిగితే నిత్యత్వంలో చోటు సంపాదించుకుంటాడు, లేకపోతే విడిచిపెట్ట